వెల్కమ్ టు విజన్ 5 టీవీ. పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురంలో మరోసారి డిప్యూటీ సీఎం హోదాను పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణం చేశారు. తనని బంపర్ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓజీ మూవీ అప్డేట్తో పాటు తన తదుపరి చిత్రాల షూటింగ్స్పై కూడా క్లారిటీ ఇచ్చేశారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా కీలక శాఖలను మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సినిమాలు చేస్తారా లేదా అనే దానిపై చాలా అనుమానాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిపైన వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తొలిసారిగా పిఠాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాట్లాడుతుండగా ఆయన అభిమానులు ఓజీ ఓజీ అంటూ అరిచారు. దాంతో పవన్ కళ్యాణ్ తన అప్కమింగ్ సినిమాపై క్లారిటీ ఇచ్చేశారు. ఓజీనా, నాకు సినిమాలు చేసే టైం ఉంటుందంటారా? నేను మాట ఇచ్చాను కాబట్టి మీతో నేను తిట్టించుకోకూడదు కదా. నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు వెళ్ళి ఓజీ సినిమా చేస్తున్నావు అని తిట్టకూడదు కదా. అందుకే 3 నెలల పాటు రోడ్లు ప్రజాపాలనపై దృష్టి పెట్టాను. మా నిర్మాతలకు కూడా చెప్పాను, నన్ను క్షమించాలి. మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసుకుంటాను. నాకు కుదిరినప్పుడు 2 రోజుల్లో 3 రోజుల్లో షూటింగ్కి వస్తానంటూ మీరు ఓజీ చూద్దురు కానీ బాగుంటుంది. ముందు నన్ను పని చేయనియండి. ఎమ్మెల్యేగా పని చేస్తానని నిన్ను ఎన్నుకుంటే ఓజీ ఏంటి క్యాజీ ఏంటి నేను చెప్పాలి. అందుకే కుదిరినప్పుడు 2-3 రోజులు షూటింగ్ చేస్తా. మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకులను కానీ వారి కార్యకర్తలను కానీ హింసించవద్దు, వారిపై దాడులు చేయొద్దని, కనీసం వారిని సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టొద్దు. వాళ్ళు చేసిన తప్పు మనం చేయొద్దు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మనం కక్ష సాధింపు చర్యలను పాల్పడవద్దు. అది మనకి మంచిది కాదు. అలాంటి పనులు మనం చేయొద్దు. పిఠాపురం తాలూకా అని చెప్పి నాకు చెడ్డ పేరు తీసుకుని రావద్దు. పోలీస్ అధికారులు, ఆర్టీఓ అధికారులు ఆపి మరీ నెంబర్ ప్లేట్ను ఏందండి పిఠాపురం తాలూకా అంటే నన్ను తిడతారు, కొడతారు. మీరు రాంగ్ వేలో వెళ్తూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే ఎట్టా? ముందు మనం నిబంధనల్ని పాటించాలి. అందరూ చట్టాలను గౌరవించాలి. ముందు మీ రూల్స్ పాటించండి. మీకు కావాలంటే నాకు ఇక్కడ 2 ఎకరాల పొలం ఉంది, అక్కడికి వచ్చి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని బైకులు వేసుకొని వచ్చి తిరగండి. మీకోసం అక్కడ బైక్ రేసులు పెడతాను. మీకు దెబ్బలు తగలకుండా మీరు బాగుండాలనే కదా నేను కోరుకునేది. నేను భవిష్యత్ తరాల కోసం పనిచేస్తున్నా. భవిష్యత్తులో మీరు ఏ పార్టీల వైపు చూడాల్సిన పని ఉండదు. కేవలం కూటమి మాత్రమే కనిపిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు ఈ సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఓజీ షూటింగ్ పార్ట్ దాదాపు కంప్లీట్ అయింది. నేడు పవన్ కళ్యాణ్ మాటలను బట్టి చూస్తే మిగిలిన 2 సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసుకోవడానికి కష్టమే.